మన కంపెనీ పేరు శ్రీ కరాయి. శ్రీ పక్కన పెడితే కరాయిల్ అనేది మన యొక్క సిఎండి గారి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇప్పుడు మనకు 2022లో గవర్నమెంట్లో మొత్తం అంతా దీనికి కావాల్సిన సెక్టర్ అంతా ఫామ్ తీసేసుకొని లీగల్గా వీళ్ళు వచ్చారు. కానీ ఫీల్డ్ కోర్స్ ఈరోజు మనకేంటంటే వీళ్ళకు జూన్ నుండే స్టార్ట్ అయింది. 2023 జూన్ నుండి స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళందరూ చిట్టీలో ఉన్నారు. చిట్టీని మొత్తం క్లోజ్ చేసుకొని ఇటు రావాలంటే సో ఇక్కడ మనకు జూన్ నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి జూన్ నుండి స్టార్ట్ అయింది. సో జూన్ నుండి స్టార్ట్ అయ్యి ఈ రోజు దూసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పటికి దగ్గర సో 20 లక్షలు క్రాస్ చేసిన లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనము సిస్టమ్ సార్ ఒకటి బయట మనం ఎన్ని చేసినా ఏది చూసినా కూడా సిస్టమ్ వర్క్ అనేది కరెక్ట్ ఉండాలన్నట్టు. ఏదైనా మనం డిపెండ్ అని తెలియదు ఉన్నాము, సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్నాము. కాబట్టి సిస్టంలో వీళ్ళకున్న సెక్టర్ కరెక్ట్ ఉందన్నట్టు. సో మన యొక్క ఎండి గారి పేరు దామోదర్ రాజన్ కరాయి. ఈయన 19 ఇయర్స్లోనే తన యొక్క స్టడీస్ కంప్లీట్ చేసేసుకొని బిజినెస్ సెక్టర్కి వచ్చేసింది. ఆయన డైరెక్ట్ ఏం పని చేద్దాం, ఎలా చేద్దాం, ఎట్లా చేస్తే ఎలా వస్తుంది ఇన్కమ్, అంతే కదా. మనం అందరం వచ్చింది కూడా ఇన్కమ్ కొరకే. ఇక కంపెనీ గురించి గొప్పలు ఎన్ని మనం చెప్పుకున్నా అదే ఒకరోజు మనకు అన్ని విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. రైట్ సార్. మన కంపెనీ పేరు శ్రీ కరాయి జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్తో ఈరోజు మనకు మార్కెట్లో వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా డైమండ్ విత్ గోల్డ్తో డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చిన ఏకైక కంపెనీ, ఫస్ట్ కంపెనీ. ఇంతవరకు ఏ కంపెనీస్ రాలేదు. సో శ్రీ కరాయి గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ ఈరోజు మార్కెట్లో తీసుకుని వచ్చిండు. మరి దీని యొక్క పని విధానంలో మనకు మాత్రము కేవలము 4 ఆర్నమెంట్ దీంట్లో తను ఇవ్వడం జరిగింది. ఒకటి మనం తెలుగువారం కాబట్టి ఒకటి ముక్కు పుడక, రెండవది చెవి దిద్దులు, మూడవది చేతి ఉంగరం, నాలుగవది నెక్లెస్. ఈ 4 ఐటమ్స్ మనకి ఇవ్వడం జరిగింది. ప్యూర్ రెడీమేడ్ ఆర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకే ఉంది, వాళ్ళే తయారు చేస్తారు. సో తయారు చేసిన ఆర్నమెంటే మనకు వాళ్ళు పంపడం జరుగుతుంది. సో ఈ 4 ఆర్నమెంట్లలో ఇప్పుడు మనము ఇక్కడ గురి పెట్టామనుకోండి, మనకి కూడా దీంట్లో నెక్లెస్ కావాలి మాకు అంటే మనము నెక్లెస్ బుక్ చేసుకుందామంటే ఇవ్వడు, ఉంగరం బుక్ చేసుకుందామని కూడా ఇవ్వడు. ప్రతి ఒక్కరము స్టెప్ బై స్టెప్ రావాలి, స్టెప్ బై స్టెప్ మనము రావాలి. ఒకటి ముక్కు పుడక, దీని కాస్ట్ ఈరోజు 9,300 రూపాయలు మనకు నడుస్తుంది. దీంట్లో ఎంత ఉంది అంటే కేవలం మనకు 0.220 గ్రామ్ గోల్డ్, సో 0.3 క్యారెట్ డైమండ్ ఉంటుంది. అలాగే మేకింగ్ ఛార్జ్, అలాగే గవర్నమెంట్ యొక్క జిఎస్టీ కలిపి పక్కా బిల్లు మనకు వస్తుంది. పక్కా బిల్లు మనకు వస్తుంది. టోటల్ బిల్లు నాకు వచ్చింది, నేను ఇక్కడ చెప్తున్నాను. సార్కి వచ్చింది కూడా సేమ్ అంతే. నాకు బిల్ కూడా ఉంది షో చేయడానికి మీకు. సో 9,300 రూపాయలు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇది మనకు 15,000 చిల్లర ఉందండి. ఇది వచ్చేసి 35,000 చిల్లర ఉంది. ఇది వచ్చేసి 1,97,000 చిల్లర ఉంది. సో ఆ రోజు గోల్డ్ డిమాండ్ అండ్ మార్కెట్ మీద హెచ్చు తగ్గులు ఉంటూనే ఉన్నాయి కాబట్టి 50, 100 ఇటు అటు అయితేనే ఉంటుంది. సో మన కంపెనీ ఈరోజు ఒక 4 ఆర్నమెంట్ను ఇవ్వడం జరిగింది మార్కెట్లో. మరి ఇదంతా ఏ ఉద్దేశంతో తను తీసుకుని వచ్చిందంటే ప్రతిదీ డైమండ్ మీదనే తను మాట్లాడుతున్నాడు. ఆశయం ఏంటంటే ప్రతి పేద తరగతి మధ్య తరగతి వాళ్లకు మనం డైమండ్తో కలిగి ఉన్న బంగారపు ఆభరణను అందిద్దాము. అందించాలంటే మరి ఇంత పేమెంట్ వాళ్ళు చేయగలుగుతారా? ఒకవేళ కేవలం ఆర్నమెంట్ కొరకే వచ్చే వాళ్ళైతే వాళ్ళకు లోకల్లో జ్యువెలర్స్ లేవా? వాళ్ళకి తెలిసిన గోల్డ్ స్మిత్ లేరా? చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎందుకు వస్తారు వాళ్ళు అని చెప్పేసి మనకు ఒక చక్కటి బిజినెస్ ఆపర్చునిటీని తను డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చూడాలి, ఏదేమైనా తనకున్న ఆశయం ఏంటంటే ఈ 4 ఒక ఫ్యామిలీకి వెళ్ళాలి. ఈ 4 ఆర్నమెంట్ ఒక ఫ్యామిలీకి వెళ్ళాలంటే ఏదో ఒక పద్ధతి, అందరికి అనుకూలమైన పద్ధతి, అందరికి హత్తుకునే పద్ధతి ఉంటేనే ప్రతి ఒక్కరు దీంట్లో వస్తాడు. అలా వచ్చుట ద్వారా నేను ప్రతి ఇంటికి కనీసం తక్కువ నెలకు 1 లక్ష రూపాయలు అందించాలి, నేను బ్రతికినంత వరకు ఇది నేను చూడాలి అనేది తన ఆశ. ఆయన ఏమంటాడంటే మేమందరం వెల్ సెటిల్. గత ఈ 40 సంవత్సరాల్లో దేవుడు నా మీద కనికరించి నాకు అంత ఇచ్చాడు.
నా కొడుకు సెట్ అయి ఉన్నాడు, నా కోడలు సెట్ అయిపోయింది, నా కూతురు నా అల్లుడు సెట్ అయిపోయిండు, మేమందరం ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు మా ఆశ ఏంటంటే నా పేరు, ఆయన ఆశ ఒకటే, నా పేరు నేను భూమి మీద ఉండకపోవచ్చు కానీ నా పేరు మాత్రము ఉండిపోవాలి. టాటా, బిర్లా, ఈ కొన్ని ఇంటి పేర్లు ఉన్నాయి కదా కొన్ని కంపెనీస్. సో తన పేరు ఉండిపోవడానికి తను పడుతున్న ప్రయాసం. రైట్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేయడం జరిగింది అంటే, ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇదే చూద్దాం సార్. ఇప్పుడు ఇక్కడ మనకు 9,300 అనుకుంటే, ఇప్పుడు 9,300 రూపాయలు మనం ఎట్ టైం పే చేస్తే డిజైన్ చేయబడిన ఆర్నమెంట్ మనకు వచ్చేస్తుంది. ఇది 9,300తో మనకి ఏంటంటే 3 రాళ్ళ ఉప్పు పుడక మనకు వస్తుంది. ఏంటండి? 3 స్టోన్ డైమండ్ స్టోన్ తోని మనకు వస్తుంది. ఇక అవి డైమండ్. మరి 9,300 నాకు లేవు కదా, ఎలా? మరి నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఎన్నుకున్నావు, నాకు లేదు. మరి నాకు ఇక్కడ ఏమో తీసుకోవాలని చెప్పేసి మీరు అన్నారు. ఎలా అంటే ఈరోజు మనం ఏ వస్తువు కొనాలన్నా కూడా ఏం నడుస్తుంది ఇప్పుడు మన మార్కెట్లో? ఈఎంఐ పద్ధతి నడుస్తుంది, అంతే కదా? ఈఎంఐ పద్ధతి. కొంత డౌన్ పేమెంట్ కట్టండి, మిగతాది లేదా మీరు కట్టుకోండి, హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. అవునా? బైక్లు, కార్లు ఏది కావాలన్నా మనం అట్లనే కొనుక్కొని తీసుకుని వస్తున్నాం. ఇంట్లో వాడుతున్న ఫ్రిడ్జ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, పిల్లలకు మనం ఏది కొనాలన్నా మనం మా అమ్మాయికి ల్యాప్టాప్ కొనిపించినాము. సో ఈఎంఐ. సో ఇక్కడ కూడా తను అదే ఈఎంఐ పద్ధతిని వాడుతున్నాడు. ఎలా? ఇప్పుడు ఇక్కడ ఫుల్ పేమెంట్ కొడితే మనకు అమౌంట్ వచ్చేస్తుంది 2,200 రూపాయలు. ఒకవేళ మనం పే చేస్తే, డౌన్ పేమెంట్ చేస్తే, మిగతా మైనస్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో మన దగ్గర నుంచి మనం చేసే బిజినెస్ నుండి వస్తున్న కమిషన్ నుండి 50-50 పరంగా సేవ్ చేస్తూ 50% ఈఎంఐలో జమ చేసుకుంటూ 50% మన ఖర్చుల కొరకు స్పాట్ ప్రతి వారం కమిషన్ మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అయ్యూబ్ ఖాన్ సార్తో నేను తిరిగాను, మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉంటే ఆయన నచ్చింది. ఆయన మాట్లాడుతున్న మాటలు నాకు కూడా ఒక ధైర్యం ఏమొచ్చిందంటే, ఇంతవరకు నేను ఎన్నో కంపెనీలు చూశాను సార్, కానీ మనకు అసలు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు సార్. ప్రజలలో మనం వెళ్ళిపోతే అసలు ప్రజలలో మనం దూసుకొని పోలేకపోతున్నాం, కానీ దీన్ని పట్టుకొని మనం ప్రజలలో దూసుకొని పోతే సార్ 100% ఇక్కడ సక్సెస్ఫుల్ గా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ప్రీవియస్గా నేను చేసిన కంపెనీలో ఎన్ని రకాలుగా కష్టాలు ఉన్నాయో ఇక్కడ నాకు ఒక్కటి కనబడలేదు అంటాడు. ఏంటి సార్ అంటే, ఇక్కడ ప్రతిదీ మనకు డైరెక్ట్ మన ఇంట్లోనే వస్తుంది. మనం ఎవరో ఇక్కడ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ పాపం నాకేం తెలియదు, నేను కొత్తని వ్యాలెట్లో డబ్బులు వచ్చి పడి ఉన్నాయి, దాన్ని ఎట్లా తీసుకోవాలి కూడా నాకు తెలియదు, కానీ నన్ను జైలు చేయించారు. ఇప్పుడు నేను ఎవరి మీద డిపెండ్ కావాలి? నా అప్లైన్. తనకు కూడా తెలియకపోతే ఇంకొక అప్లైన్. ఇట్లా ఏమైతుంది? మిస్గైడ్ అయిపోతుంది. చాలా మంది ఇలాంటి ప్రాబ్లంలో కూడా ఉండి వాళ్ళు బిజినెస్ చేద్దామని వచ్చి కూడా చేయలేకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం మనకు సరాసరి డైరెక్ట్గా ప్రతి ఒక్కరి వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతాం. ఏ సీనియర్లు వాళ్ళకి అవసరం లేదు. సీనియర్లు వాళ్ళు ఎక్కడ తీసుకోవాలంటే జస్ట్ తీసుకెళ్ళి కొత్త వాళ్ళతో పరిచయం చెప్పి మాట్లాడించి ఐడియా ఇచ్చే వాళ్ళకి సీనియర్ వాళ్ళు పట్టుకోవాలా. మిగతా కంపెనీ నుంచి రావాల్సిన లావాదేవీలు అన్నీ ఎవ్వరి అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్ వచ్చేస్తాం. ఇది ఈ యొక్క సిస్టమ్ యొక్క గొప్పతనం. అంతకు మించి ఇక్కడ ఏమంటారంటే 2,200 కూడా డౌన్ పేమెంట్ లేని వాళ్ళ కొరకు ఇలా ఇది నడుచుకుంటూ వస్తుంది. మనం ఏంటంటే అక్టోబర్ దసరా తర్వాత మన లీడర్లు కొందరు సార్ చెప్పడం ద్వారా తను ఏం చేసినట్టు నవంబర్ 12 మనకు పాపం ఆయన పరిగెత్తులు వచ్చిన 3వ తారీఖు పరిగెత్తులు వచ్చేసి జస్ట్ 1,000 రూపాయలు 1,200 డౌన్ పేమెంట్ ఇవ్వండి చాలు, ఇంతకంటే ఎక్కువ మనం తగ్గించడానికి దీంట్లో లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఆ యొక్క ప్రొడక్ట్ మీద 20% డౌన్ పేమెంట్ పే చేయాలి. 20% మినిమం డౌన్ పేమెంట్ పే చేయాలి. అప్పుడే మనము దానికి మనం బుక్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఈ ప్రకారంగా మనం ఈరోజు ఈ యొక్క ప్రోడక్ట్ మనం బుక్ చేస్తున్నాం. రైట్. బుకింగ్ ఇప్పుడు మనము దీంతో చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం అందరము కేవలము ఒకే మాట 1,200 మనం బుకింగ్ చేసుకుంటున్నాం. రైట్. బుక్ చేసుకున్నాము. మన మీద ఒక ఐడి అండ్ పాస్వర్డ్ మనం క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి, మీరు కూడా చెప్పుకోవాలి కాబట్టి మనకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కంపెనీ గవర్నమెంట్ నామ్స్ అండ్ టర్మ్స్ కండిషన్ ప్రకారంగా ఒకరు ఇద్దరిని చేసుకుంటే ఐడి కావాలంటే ఏమేమి అవసరం అంటే పేరు, పూర్తి పేరు, తండ్రి పేరు, ఫుల్ అడ్రస్, ఒక ప్యాన్ నంబర్, బ్యాంక్ ఫుల్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్. ఇంతే. ఎటువంటి ప్రూఫ్ అవసరము లేదు, ఎటువంటి ఏం లేదు. జస్ట్ మనం రిటర్న్లో రాసి ఇచ్చేసినా కూడా సో మనకు ఐడి మనం కొట్టుకోవచ్చు. దానికి ఒక ఫామ్ ఉంటుంది లోపల ఆన్లైన్లో, ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే చాలు, ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు కూడా.
సో ఆటోమేటిక్గా మనకు అయిపోతుంది. తప్పనిసరి మనం ఫస్ట్ ఈ పేమెంట్ కంపెనీకి కొట్టి మనం ఒక పిన్ వాళ్ళు జనరేట్ చేస్తారు, ఒక పిన్ మనం తీసుకోవాలి. ఈ పిన్ ఉంటేనే మనం ఐడి యాక్టివేషన్ చేస్తాం. పిన్ లేకపోతే మనకు ఐడి యాక్టివేషన్ కాదు. మన సిస్టంలో చాలా మంది బయట మనం చూసినాం కదా, జస్ట్ మనం డీటెయిల్స్ పంపిస్తాము, సార్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి, ప్లేస్మెంట్ అక్యుపై అవుతుంది, తర్వాత ఇంకెవరైనా వస్తే నాకు రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి. యాక్టివేషన్ కావాల్సింది అంతే. పిన్ వస్తేనే మనకు ఐడి యాక్టివేషన్ అవుతుంది, లేకుంటే కాదు. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ మనము 1 2 3 4 5 6 7 8 9 10 మంది వరకు డైరెక్ట్గా మనం అపాయింట్ చేయవచ్చు. జస్ట్ మన డౌన్లో డైరెక్ట్గా మీరు ఎంతమందినైనా అపాయింట్ చేసుకోవచ్చు, అప్ టు 10 మెంబర్స్. కానీ సీఎండి ఏమన్నారంటే మీరు 10 మందిని అపాయింట్ చేసుకుంటే 10 మందికి మీరు సర్వీస్ ఇవ్వలేరు, 10 మంది టీంను మీరు చూసుకోలేరు యాజ్ ఒక అప్లైనర్గా. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక 3 లైన్లు మీరు మెయింటైన్ చేస్తే చాలు. 1 2 3 ఏబిసి అంటారు. ఏబిసి ముగ్గురిని మీరు మెయింటైన్ చేస్తే చాలు అంటాడు. మరి ఈ రోజు మనకు ఉన్నదంతా ఏంటంటే వీక్లీ ఇన్కమ్ సార్, వీక్లీ ఇన్కమ్. రైట్. ఫస్ట్ వీక్ మనం జాయిన్ అయినాం కదా. రైట్. ఈ వీక్లీ కూడా ఎప్పుడు ఉంది మనకు? వెడ్నెస్డే కౌంటింగ్ ఉంటుంది. వెడ్నెస్డే కౌంటింగ్ ఉంటుంది. ఫ్రైడే కమిషన్ రిలీజ్ అయిపోతుంది. రైట్. ఫస్ట్ వీక్ మనము ఏ బి సి ముగ్గురు చేయగలుగుతామా ఒక వారంలో? చేసుకోలేమా? మరి ఎంత ఒక 12,000 కట్టిస్తున్నాం. ఇది 12,000 కట్టిస్తలేము. మళ్ళీ 1200తో ముగ్గురు చేయలేమా? మన ఫేస్ వాల్యూతో మనకు దగ్గర ఉన్న వాళ్ళే కావాలి. ఈ ముగ్గురు ఎవరో దూరం వాళ్ళు అవసరం లేదు, మన వాళ్ళే కావాలి. రోజు మనతో నడిచే వాళ్ళే కావాలి. పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం కదా. సి తర్వాత 3వ వ్యక్తి నుండి 3 4 5 మీరు ఎంతమంది డైరెక్ట్ మీరు అపాయింట్ చేయొచ్చు అంటుండ్రు కదా. సో అక్కడ నుంచి మనకి ఏంటంటే ఈచ్ వన్ ఐడి మీద డైరెక్ట్ కమిషన్ 500 ఇస్తున్నాడు. డైరెక్ట్ కమిషన్ 500. ఇవి రెండు ఎంత అయినాయి? 1000 రూపాయలు. ఇప్పుడు ఏమంటుండే సిస్టంలో యాక్చువల్గా మనము 20% పే చేయాలి కదా. మనం 20% పే చేయాలి ఇక్కడ. కాబట్టి 20% మినిమం నేను గవర్నమెంట్ వాళ్ళకి చేయించుకోవాలి. కాబట్టి ఇక్కడ మీకు వచ్చిన ఈ కమిషన్ ఎక్కడ తీసుకుంటాడు? డౌన్ పేమెంట్ అడ్వాన్స్ కింద తీసేసుకుంటాడు. లేదు మీరు జాయిన్ అయినప్పుడు 2200తోనే వస్తే ఇది మీ అకౌంట్కి ఇచ్చేస్తా అంటున్నాడు. అది మీ అకౌంట్లో వచ్చేస్తుంది. లేదు ఇక్కడ మీరు తగ్గించుకున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఆ వెసులుబాటు మీకు అడిగారు కాబట్టి ఆ వెసులుబాటు నేను ఇచ్చాను. కానీ ముగ్గురు మీద వచ్చిన 1000 రూపాయల కమిషన్ తిరిగి మీ డౌన్ పేమెంట్లోనే ఉంటుంది. నాకు ఇస్తలేదు మీరు. మీ డౌన్ పేమెంట్లోనే ముగ్గురు డౌన్ పేమెంట్లోనే ఉంటుంది. 9,000లో ఇంకొక 2,000 ఇక్కడ చేరిపోతుంది. ఇంకా మనకు కావాల్సింది 7,000 మేము మనము ఇన్స్టాల్మెంట్ మీద కట్టింది. రైట్. 2వ వారం ఇప్పుడు ఈయన ఉన్నాడు. ఈయనకు ఎంత కావాలి సార్? ముగ్గురు. ఈయనకు ముగ్గురు. టోటల్ 9. ఇది 2వ వారం. 9 మంది వస్తే మనకి ఎన్ని జతలు అవుతుంది? 3. రైట్. ఇక్కడ నుంచి ఏమంటుందంటే మనకు జతకు 400 రూపాయలు, వారానికి 40,000 రూపాయలు ఇస్తాను. జతకు 400, వారానికి 40,000 సీట్. అక్కడ చెప్పండి ఇవ్వాలి. రైట్. 9 మంది ఎన్ని జతలు అయితే సార్? 4 జతలు అయితే. ఓకే. పేరు అంటాం. ఎంత ఇస్తున్నాడు? ఎంత అవుతుంది? 1600 మనకు 2వ వారం కమిషన్. ఇప్పుడు మనకి ఏదైతే ఈఎంఐ ఉందో ఈఎంఐలో జస్ట్ 50% కట్టిస్తున్నాడు. ఇక్కడ 50% కట్టిస్తున్నాడు. ఇప్పుడు దీంట్లో 50% ఎంత సార్? 800. ఎంత అయిపోయింది? ఈఎంఐలో అయిపోయింది. బ్యాలెన్స్ ఇంకా 800 మన అకౌంట్లో వచ్చేస్తుంది. స్పాట్ అకౌంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక 50 రూపాయలు మాత్రమే కట్ చేస్తారు. ప్రతి ట్రాన్సాక్షన్ ఎంతనే కావచ్చు. అది 800, 8,000, 8 లక్షల, 80 లక్షల. జస్ట్ 50 రూపీస్. అవి కాదు సార్, దాన్ని ఫైండ్ చేసిండు. జస్ట్ 50 రూపాయలు. బయట కంపెనీ అయితే 10%. రైట్. కానీ మన కంపెనీ ఎంతనే తీసుకో ట్రాన్సాక్షన్ ఆ వారం మనకు అమౌంట్ వచ్చిందా 50 రూపాయలు కట్టేస్తుంది. అది 200 వచ్చిందా 50 పోతుంది. 2,000 వచ్చిందా 50 పోతుంది. అది 20,000 వచ్చిందా 50 రూపాయలే పోతాయి.
రైట్ సార్. మూడో వారం మన టీం ఇక్కడ ఎంత ఉన్నారు సార్? ఏ లైన్లో ముగ్గురు ఉన్నారు. మరి ఎవరికి వారు ముగ్గురు తీసుకొస్తారా? పక్క ఎవరికి వాళ్ళకి ఏబీసీ కావాలి. ముగ్గురు తీసుకొచ్చినప్పుడు ఎంత అవుతుంది సార్? ఈ లైన్లో టోటల్ 27. పోయిన వారంలో మనకు 9 మంది అయిండ్రు, కానీ మనకు వచ్చింది కేవలము 4 పేర్ల ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడు, ఒక ఐడి మిగిలి ఉంది ఇక్కడ. కాబట్టి ఆ ఐడి దీంట్లో కనుక్కుంటాడు. టోటల్ అవుతుంది ఇక్కడ టోటల్ 28 అయినప్పుడు మనకి ఎన్ని జతలు అవుతుంది? 14 పేర్స్. 14 పేర్స్ ఇంటూ 400 ఎంత సార్? 5,600. 5,600లో 50% కట్ చేయండి. 8 ఎక్కడ అవుతుంది? ఈఎంఐలో జమ అయిపోతుంది. 28 మన అకౌంట్లో జమ అయిపోతుంది. రైట్. ఇది 3వ వారం. ఇక 4వ వారం వెళ్తే ఈ 9 మంది ఎవరికి వారు ముగ్గురు పట్టుకొస్తే 9 ముళ్ళ 27. ఈ టీంలో టోటల్ 81 అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఎన్ని అయితే జతలు? 40 జతలు. ఒక ఆయన క్యాలిక్యులేటర్లో ఉంటాడు. 40 పేర్స్ ఇంటూ 400 ఎంత సార్ కమిషన్? 16,000. రైట్. ఇప్పుడు ఎంత కలెక్ట్ సార్? 50% కట్ చేయాలంటే 8,000 పోతుంది. కానీ మన ముగ్గురు యొక్క కాస్ట్ యాక్చువల్గా రేట్ ప్రకారం 8,250 రూపాయలు ఉంది. సో మరి 8,000 అంటే అక్కడ ఫుల్ పేమెంటే పోతుంది. కానీ ఆల్రెడీ మనకి ఇక్కడ 2,000 పోయింది, ప్లస్ 800, 2,200. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో 2,700 రూపాయలు బ్యాలెన్స్ ఉంది సార్. ఇంకా 2,700 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. అది కట్ చేసుకొని మిగతా అమౌంట్ 13,300 రూపాయలు మన అకౌంట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు మన ఈఎంఐ మొత్తం పే అయిపోయింది. మన ముక్కుపుడుక మన ఇంటి అడ్రస్ వచ్చేస్తుంది. బై పోస్ట్, రిజిస్టర్ పోస్ట్, సో మనకేమో 50 వస్తుంది. ఇది మన ఆర్నమెంట్. 80 వస్తుంది. మొత్తం ఎంత సార్? టోటల్ 243. ఈయన ఒకడు ఉన్నాడు, 244 అవుతుంది. కానీ మన కంపెనీ మనకి ఏమి ఇచ్చింది సార్? 40,000. దయచేసి వినండి, 40,000 అయితే కేవలం 100 జతలు 100 పేర్స్ అయితే మనకు 100 × 400 40,000 సీలింగ్ వెళ్ళిపోతున్నాం. ఎన్ని వారాలు పట్టింది సార్? ఎంత పెట్టుబడి పెడుతుంది సార్? 1,200. పెట్టుబడి అది అయ్యో మన ప్రొడక్ట్ కాదు సార్. అది పెట్టుబడి అనేది లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాలే. మనం ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ ఇచ్చాము, అడ్వాన్స్ ఇచ్చాము, డౌన్ పేమెంట్ ఇచ్చాము. ప్రొడక్ట్ కాస్ట్ అది. ప్రొడక్ట్ మనకు వస్తే ఇంకేమైనా పెట్టుబడి ఉంది అక్కడ? లేదు, ఎటువంటి పెట్టుబడి లేదు. కాబట్టి 0 ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనకు. సో ఒక 5 వీక్స్ మనము ఈచ్ వన్ 3 మెంబర్స్ తోని ఎవరికి వాళ్ళు ముగ్గురిని చేసుకుంటూ మనము టీమును ఎంత డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటామో అంత ఫాస్ట్ గా మన టీము గ్రోత్ అవుతుంది. జస్ట్ 5 వారాల్లో మనము 40,000 సీలింగ్ తీసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది. 40,000 సీలింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. బయట ఏ ఉద్యోగాలకు మనం వెళ్ళినా 40,000 ఇచ్చేవారు. మరి 40 అయితే 4 వారాలు అనుకుంటే 1,60,000. 1,60,000 మరి ఎవరైనా తీసుకుంటున్నారా అంటే నా పైన ఉన్న అప్లైనర్ తోని పై అప్లైనర్ అందరూ తీసుకుంటున్నారు. విత్ ఇన్ 4 months లో ప్రతి ఒక్కరు దీనికి వెళ్ళిపోయారు.